హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిషి అక్కడ కొట్టుకుంటున్న పొట్టేళ్ళని చూస్తూ వైజయంతితో, అత్తయ్య నాదొక ఐడియా, ఈరోజు ఈ పొట్టేళ్ళని ఉపయోగించుకొని కౌశికి వదినని భయపెడదామా? వదిన ప్రాణాలు పోకపోయినా కూడా కనీసం కడుపులో బిడ్డనైనా చంపేద్దాం, అబార్షన్ అయ్యేలా చేద్దాం అని అంటూ అప్పటికప్పుడు ఒక ప్లాన్ని అనుకొని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసి బూచిని పావుగా వాడుకొని కౌశికి దగ్గరికి తోలుతారు. ఇక హాల్లో కూర్చున్న కౌశికి దగ్గరికి బూచి వెళ్ళి, వదిన వదిన కీర్తి పాప ఎక్కడ కనిపించట్లేదు అనగానే కౌశికి హడావుడిగా కీర్తి కీర్తి అని అనుకుంటూ బయటికి రాగానే కౌశికి రాకను చూసి వైజయంతి నిషితో తొందరగా కట్టిప్పమ్మి అనగానే పోట్ల గిత్తలా వస్తున్న రెంకెలేస్తున్న ఆ పొట్టేలు కట్లని నిషి విప్పగానే అది సడన్గా వచ్చి కౌశికిని గుద్దపోతూ ఉంటుంది. కౌశికి భయంగా కళ్ళు తెరుస్తుంది. ఇక లాస్ట్ సెకండ్లో ఆ పొట్టేలు కౌశికిని గుద్దబోతుంది అని అనగా జగదాత్రి తన చెయ్యిని అడ్డుపెట్టి పొట్టేలుని బలంగా వెనక్కి నెట్టేస్తుంది. దాంతో పొట్టేలు వెళ్ళి అల్లంత దూరాన పడుతుంది. కానీ అది పోట్ల గిత్త పందెంలో పాల్గొనేది కాబట్టి ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ జగదాత్రి మీదికి వస్తుంది. ఇక జగదాత్రి ఆ పొట్టేలు కొమ్ములని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ గట్టిగా తన పంచ్ పవర్తో ఒక పంచ్ని గట్టిగా ఆ పొట్టేలు తలకిస్తుంది. ఇక దాంతో అది వెళ్ళి పడిపోతుంది, మళ్ళీ పైకి కూడా లేవదు. ఇక జగదాత్రి పంచ్ పవర్ని చూసిన నిషిక, వైజయంతి భయంతో వణికిపోతూ ఉంటారు. ఇక జగదాత్రియే జేడి అని ఈ ఇన్సిడెంట్తో యువరాజ్ తెలుసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.